సమయంలో ప్రభుని యేసు నామములో మరి చేరొచ్చిన మీ అందరికి మరోసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని క్రైస్తవుడు మొట్టమొదటిగా చేయవలసిన పనులు, క్రైస్తవుడు మొదటిగా ఏం చేయాలి, నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 6 విషయాలని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. వాక్యమైన దేవా, మీరే నాతో మాతో మీ పిల్లలందరితోనూ మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనసు దయచేయండి. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరే మా మధ్యలో ఉండి మాతో ఉండి మమ్మల్ని దర్శించుమని, ఈ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి బలపరచుమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. ప్రియుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మనం మొట్టమొదటిగా దేన్ని వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. 2, ఆయన నీతిని మనం వెతకాలి. లోకంలో దేవుని బిడ్డరా, క్రైస్తవుడు మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతకాలి. అక్కడ ఏమన్నాడు చూడండి, ఈ 33, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఏంటవి? ఆయన చెప్తాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనిషికి చింత. మనిషికి ఎంతసేపు ఏం చింత అంటే రోజు ఏం వండుకోవాలి, ఏమి రెడీ చేసుకోవాలి కదండి. ఆహారం గురించి చింత ఎక్కువ. చాలా మందికి తిండి మీద అపేక్ష, కోరిక ఎక్కువ ఉంటుంది. అవునండి. ప్రభు అంటారు, వారు కొంతమంది అంట పిలిపి పత్రికలో చెప్తాడు, వారి కొడిపి వారి దేవుడు. అస్తమానం కొంతమందికి తిండి మీదే ధ్యాస ఉంటుంది. ఇక పొద్దుస్తమా ఆ తిండి గురించినే ఆలాపంతో ఉంటారు. ప్రభు అంటారు, ఆకాశ పక్షుల్ని చూడండి. వీటిని చూడాలటండి, ఆకాశ పక్షుల్ని చూడండి, కాకుల సంగతి విచారించండి. కాకులు విత్తవు, కోయువు, కొట్టుగట్టులో ధాన్యాన్ని కూర్చుకో. కాకులు ఏం తింటాయండి? ధాన్యం తింటాయి. వాటికి ఏదో ఒక ఆహారం కావాలి. అయితే కాకులు అవి విచారించమాట, ఏం తింటామో. ఎందుకంటే ఏ కాకైనా కాస్తంత ఆహారం పెట్టి దాచుకోవడం మీకు తెలుసా? చీమలు, చిన్న చీమలు అయితే అవి ఆహారం దాచుకుంటాయి కదా. అవి పట్టుకెళ్ళి వాటి ఆహారాన్ని వేసవికాలం కోసమట అవి దాచుకుంటాయని బైబిల్లో రాయబడింది. కానీ కాకులు ఎలా చేయవు. కాకులు ఏం చేస్తాయి అంటే ఏ రోజు ఆహారము ఆ రోజే సంపాదించుకుని తింటాయి. స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు అంటున్నారు, ఆ కాకులను చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి, కాకుల సంగతి విచారించండి. వాటి గరిసె లేదు, వాటి కొట్టుగదులు లేవు, అయినా వాటిని నేను పోషిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మనిషి ఎవరండి? దేవుని పోలిక. మనిషిలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని ఆయన తప్పనిసరిగా పోషిస్తాడు. వారికి కావలసిన ఆహారాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఆహారం ఇచ్చేది దేవుడు, మనల్ని పోషించేవాడు దేవుడు, మనను పిల్లల ఈ లోకంలో జీవింపచేసేవాడు దేవుడు. ఆహారం ఇచ్చి పోషించే మన మనసు పెట్టి ఆయన్ని వెతకాలి అంతే తప్ప ఇంకా దేన్నో మనం వెతుకులాడుకుంటున్నాం. అందుకని ఇక్కడ ప్రభు మాట చెప్పాడు, ఏమి తిందుమని మీ యొక్క ఆహారం గురించి కానీ, ఏమి ధరించుకుందామని మీ వస్త్రాల గురించి కూడా చింతించొద్దు అన్నాడు. బట్టలన్నీ పాడైపోయినాయండి, టైట్ అయిపోయినాయండి, చిరిగిపోయినాయండి, బట్టలు ఉన్నాయి పాత అయిపోయినాయండి. అంటే పాత చీర కట్టుకోకూడదు అనుకుంటాడా ఏమా? పాత చీర కట్టుకోకూడదు, చెరుపుకొని చీరలో పట్టుకోవచ్చు. ఒక అమ్మకి స్వరూపాలు జారితే అట్లా నాకు అలాగే వచ్చేది. ఎవరి పోగులకి దారాదత్వం చేయాలి. ఇది ప్రేమతో కాదు, కట్టుకోలేక. ప్రేమతో పేదవారికి ఇస్తే మంచిదే, తప్పేం కాదు. అది కొంతమంది ఎందుకు ఇస్తారంటే ఆ చీరలు ఉంటే మరలా చీరలు కొనుక్కోవడానికి అవకాశం ఉండదని, ఈ చీరలు ఎవరు కట్టేస్తే కొత్త చీర కొనుక్కోవచ్చు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న బట్టలని పేదవారికి కట్టేవారంటే మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళకి వెయ్యి కూడా ఎత్తుంటారు. వాళ్ళు నడిపిస్తున్నారు ఉంటారు కదా, చీరలు కొనుక్కోరాడు, ఎకరాలు కొనుక్కుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, అది చీరలు కొనుక్కోడు. అటువంటి లోపత్వంతో ఉంటారు, చూసారా, పిసినాతనంగా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎక్కడ ఉంటారు, వాళ్ళ కూడా మాకు బాగా జరుగుతుందని చెప్పి వాళ్ళ నుంచి కట్టుకుంటుంటారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి. పిల్లగా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏమి ధరించుకుందామో అని మీ వస్త్రాల గురించి మనం ఏం కలిగి ఉండకూడదు, చింత కలిగి ఉండకూడదు. ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడు ఏంటంటే గడ్డి పువ్వుకి ఎంతో సౌందర్యం ఇచ్చారట. బైబిల్ అంటుంది, సొలొమోను సకల భాగ్యము, సకల సుఖాలు, సౌఖ్యాలు అనుభవించాడు. సొలొమోను చూసిన వాళ్ళందరూ ఏ భాగ్యం, మనం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. ప్రభు అంటారు, సొలొమోనే కంటే ఎక్కువగా నేను గడ్డి పువ్వుకి అందం ఇచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గడ్డి పువ్వు అంటే పొద్దుట ఉదయిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. పొద్దుట ఉదయించి సాయంకాలం వాడిపోయే గడ్డి పువ్వుకి అంత సొగసు, అంత సౌందర్యం నేనిచ్చాను. మీకెందుకు బట్టలు ఇవ్వను, మీకెందుకు వస్త్రాలు ఇవ్వను, నేను మీకెందుకు బట్టలు ఇవ్వని మీరు దిగులు పడుతున్నారు, మీరు చింత పడుతున్నారు. ప్రభు అంటారు, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి. స్తోత్రం చెప్పండి. మన చింత, మన బాధ, మన అవసరం, మన అక్కర, మనకేది కావాలో అది ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. మన చింత యావత్తు దేవుని పైన వేసేవారంగా ఉండాలి. గమనించండి. రెండవది మనం చూస్తే మరి ఏమని మాట్లాడుతున్నాడంటే గడ్డిని చూడండి, 30 వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. మరి నిశ్చయముగా మనకి ఏమిస్తారటైనా వస్త్రాలను ఇస్తారు. కాబట్టి ఏమి తిందుమని ఆహారం గురించి కానీ, ఏమి ధరించుకుందామని బట్టల గురించి కానీ మనం ఏం చేయకూడదు అన్నాడైనా విచారించుద్దు. వీటన్ని కావాలని, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన తెలుసు, సర్వము ఎరిగినవాడు, సర్వాంతర్యామి. ఆయనకి తెలియదంటూ ఏది లేదు, ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి తెలిసినటువంటి ఆయనకి నువ్వేం చేయాలంటే విశ్వాసంతో మనము లోబడాలి. ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఎదుగుతున్నామా? ఆయన నీతిని ఏంటి, ఆయన రాజ్యం, ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి మనం వెతికే వరంగా ఉంటామా? ఎంతసేపు మన దందాపనే, మన దందాపనే, మన ఆలాపనే.
మన ఆరాధన ఎన్ని గంటలకని చెప్పాము? 10 గంటలకు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు అందరూ? చాలా మంది 10:30కు వచ్చారు. పని పాట లేదు మీకు అసలు. ఉద్యోగాలు లేదు మీకు. ఉద్యోగం లేకపోయినా ఎన్ని గంటలకు వచ్చారు? 10:30. అంటే ఏమి లేదు దేవుడు అంటే? శ్రద్ధ భక్తులు లేవు. ఏమి లేవు చెప్పండి? ఏమి చెప్పండి అమ్మా, ఏమి లేవు? శ్రద్ధ లేదు, భక్తి శ్రద్ధ లేవు. భక్తి శ్రద్ధ ఉంటే ఏం చేస్తాం? అయ్యి బాబు మా ఆరాధన 10 గంటలకు ఆరాధన, మాకు మా డాడీ ఇంట్లో 10కి బయలుదేరుతాయి. ఇక్కడ ఇప్పుడు వస్తారు చెప్పండి? 10:30కు వస్తారు మీరు. అలాగే వెళ్ళండి. మీరు ట్రైన్కి వెళ్ళినప్పుడు, బస్సుకి వెళ్ళినప్పుడు, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, కూలి పనికి అలాగే వెళ్తారా మీరు? ముందు బయలుదేరిపోయి రావే పెడతాం రావడం మీద, కూరగాయలు పెట్టుకునే మీద అలా కేకలేస్తారు. రావే లేట్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. బెగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు పెట్టలేదా? దేవుడు అంటే శ్రద్ధాభక్తులు ఉండాలి. శ్రద్ధాభక్తులు లేకపోతే ఏమవుతుంది? లోకంలో సామెత, భయం లేని కోడి ఎక్కడైతే గుడ్డు బజార్లో పెట్టిందంటే గుడ్డు. ఇంటికాడ ఎందుకు పెట్టలేదు? దానికి ఏమి లేదు చెప్పండి? భయం లేదు. మా యజమాని పడతాడేమో, మా యజమాని రోజు కప్పెడుతున్నాడు, మా యజమాని మేత ఎత్తున్నాడు, ఈ మేత ఎత్తున్నాను యజమానికి నేను గుట్టెట్టాలి. ఏమి లేదు చెప్పండి? దీనికి భయం లేదు, శ్రద్ధాభక్తి లేదు. టైంకి వెళ్ళాలి మా మందిరానికి. 10 గంటలకు ఆరాధన, 10కి వెళ్ళిపోవాలి నేను. 10 గంటలకల్లా మందిరంలో కనిపించాలి నేను అని ఏమి ఉండలేదు చెప్పండి? శ్రద్ధ లేదు. శ్రద్ధ బైబిల్లో ఒక వ్యక్తి రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి రాయబడిన మాట ఏంటంటే, శ్రద్ధ భక్తులు లేనివాడాయను. ఏమైపోయాడు చెప్పండి? శ్రద్ధా భక్తులు లేకపోవడం అంటే ఏంటి? ఏమన్నా వాడు స్కూల్కి వెళ్తాడు, ఇప్పుడు అందరూ వచ్చి టైంలో బయట మరగట్టి వెళ్తుంటుంది. ఏమో ఏంటంటే ఏం లేదు, అని వెళ్ళాలనే ధ్యాస ఆలాపం లేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళాలి? పొద్దుటే 8 గంటల స్కూల్, 10 గంటలకు వెళ్ళాలా? బస్సులు పోయిన తర్వాత వెనకాల తండ్రి తీసుకెళ్తాడు. చెప్పండి అమ్మా. అంటే ఏమి ఉండట్లేదంటే మనిషికి దేవుని మీద శ్రద్ధాభక్తులు, దేవుని మీద భయం ఉండట్లేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు దేవుని వెతకాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అంతే తప్ప నువ్వేదో నాకు పొలం ఉంది, లేదా నాకు ఉద్యోగం ఉంది, లేదా నాకు వ్యవసాయం ఉంది, లేకపోతే నాకు ఏదో ఉంది, నా పని ఉంది, ఈ పని ఉంది, ఆ ఊరు ప్రోగ్రాం ఉంది, ఈ ఊరు ప్రోగ్రాం ఉంది, అలాగా మనము ఇష్టానుసారంగా మనము తిరుగుతూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు ఏమీ కాదు. వినండి నా మాటలు. కొన్నిసార్లు ఏమో వెళ్ళబట్టదంటే దేవుడు ఏమంటలేదు, బాగా మాకు అనుకుంటారు. మీకు అర్థమవుతుంది నా మాటలు? ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, వీలైతే వెళ్తామండి. పని లేదనుకోండి, మా పనులు ఉన్నాయండి, అది మేము రాము. పనులు ఉండవు చూడండి. అప్పుడు వస్తాం మేము ప్రార్థనకి. ఖాళీగా ఉంటాం కదా మేము. ఖాళీగా ఉన్నప్పుడు వస్తాం. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తానికి పడుకోబెట్టాలి మంచం మీద. ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వస్తావు పిలుస్తావా? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నేను మంచం మీద పడుకోబెడతాడు. ఓ 3 నెలలు 4 నెలలు మంచం మీద పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఆ పనులు ఎవడు చేస్తాడో, పనికి ఎవడు వెళ్తాడో, ఆ కుట్కాలు తెలిపోతావా చెప్పండి? ఆ పుడిసి తెలిపోతావా? దేవుడికి మనము మొదటి స్థానాన్ని ఇవ్వాలి. దేవుడు అంటే ఏమీ
చేయట్లేదు అనుకుంటారు, కొట్టిది మీకు తెలియకే. ఆయన అలా చూస్తూ ఊరుకునే రకమేం కాదు. తెలుసుకోవడం చెప్పండి. అందరినీ ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. ఎప్పుడు చెంపలు వాయించేటప్పుడు చెంపలు వాయించారు, ఎప్పుడు వాయించేటప్పుడు చెప్పండి వాయించేస్తారండి. మనము లోబడాలి దేవునికి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము మొట్టమొదటిగా ఎత్తాలి. రెండవదిగా మనం చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించు. చాలండి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మొదటిగా మన సహోదరునితో మనం ఏం చేయాలట? సమాధాన పడాలి. సమాధాన పడాలి అంటే ఎవరి మీద మనకి ఏముండకూడదంటే ద్వేషము ఉండకూడదు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎవరి మీద కూడా ప్రియులుగా ఎటువంటి కోపం ఉండకూడదు. ఇక్కడ ప్రభు అనే చెప్పాడు. ఏమనంటే దేవుడి మందిరంలోకి వచ్చి నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు, కానుకలు అర్పించేటప్పుడు ఏం చేయాలట? అర్పణ కంటే ముఖ్యంగా నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో నువ్వేం చేయాలి? సమాధానపడ. ఆ తర్వాత వచ్చి నువ్వు కానుక అంటే అర్థం ఏంటి? నీవెవరితో అయినా గొడవ పడి ఎవరితో అయినా అసమాధానంగా ఉన్నప్పుడు నువ్వు వేసే అర్పణ దేవునికి అవసరము లేదు. అర్థమైందండి? మనము లోకంలో ఎవరితో అయినా తగులాడుకుని, గొడవలాడుకుని, దెబ్బలాడుకుని పెద్ద పెద్ద కానుకలు తెచ్చి దేవుడికి ఇస్తే ఆ కానుకలు దేవుడు అంటాడు నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అవసరం లేదు కానుక దేవునికి అంటే ముందు నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో నువ్వేమవ్వాలి? సమాధాన పడాలి. నువ్వెవరితో దెబ్బలాడావో, ఎవరి మీద కోపపడ్డావో ఆ దెబ్బలాడితో వారితో, కోపపడ్డ వారితో నువ్వు సమాధాన పడాలి, ఐక్యపడాలి. ఆ తర్వాత వచ్చి నీ కానుకను నాకు అర్పించు అన్నాడు. అంటే మనము సమాధానం లేకుండా, హృదయంలో శాంతి లేకుండా మనం దేవుడికి ఎంత కానుక ఇచ్చినా కానీ ఆ కానుక అంగీకారము కానే కాదు. వింటున్నారు ఈ మాట? కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన సహోదరునితో మనం ఏం చేయాలి? సమాధాన పడాలని ఈ మత్తయి సువార్త 5:24 చెప్తాడు. 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా ఇదిగో నీ సహోదరికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన. వినండి, ఇలా చూడండి. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, ఈ కానుకల పీఠ దగ్గరకు వచ్చినప్పుడు, కానుక వేసేటప్పుడు ఒకవేళ నీ హృదయంలో ఆ యొక్క విషయం, ఏ విషయమో, ఎవరి మీద అయితే నీకు కోపం ఉందో, ఎవరి మీద అయితే నువ్వు గట్టిగా మాట్లాడావో అది గుర్తొచ్చింది అనుకోండి, కానుక వేయకూడదండి. కానుక ఆపేయాలంటే వెళ్ళిపోవాలంట, వెనక్కి వెళ్ళిపోవాలంట. వెనక్కి వెళ్ళిపోయి ఎవరితో అయితే మనం దెబ్బలాడమో, ఎవరినైతే మనం విరోధంగా మాట్లాడమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి, సారీ, తప్పైపోయింది. పిల్లగా మనది రైట్ అయినా కానీ మనం క్షమాపణ కోరుకోవాలి. తెలుసుకోవద్దని చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుంటే మనం అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. కనుక ప్రతి ఒక్కరితో మన సమాధానం బంధాన్ని మెయింటైన్ చేసేవారిగా ఉండాలి. అంతే తప్ప మనము విస్తారమైన కానుకలు ఇచ్చి మనము అందరితో విరోధంగా ఉన్నాము అనుకోండి, ఆ కానుకలు దేవునికి అంగీకారం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మరి మన సహోదరులతో మనం ఏం చేయాలి? సమాధానం పడాలి. మొట్టమొదటిగా ఏం చెప్పాను? మొదటగా చేయవలసింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అలాగే రెండవ విషయం కూడా ఏం చెప్తుందంటే మొదటగా
నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధాన పడాలి. మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి కామపెట్టెడు మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడు. చూసారా, మొట్టమొదటిగా ఏం చేయమన్నాడు ఇక్కడ? నీ కంటిలో ఉన్న దూలం. ఇప్పుడు మన కంటిలో దూలం ఉంది. దూలం అంటే ఎలా ఉంటది? ఇలా పెనలాగా సన్నంగా ఉంటుందా? ఎంత ఉంటుందో దూలం అంటే? విక్టోరియం గారు, దూలం ఎంతలా ఉంటుంది? ఎంత లావు ఉంటుంది, సేవ తీరిపోయి ఉంటుంది. అవునా? ఈ పిల్లర్లాగా అంతంత లావు ఉంటుంది దూలాలు. అవునా కదా? నలుసు ఎంత ఉంటుంది? అమ్మ చిన్నదంటే ఇలా ఉంటుందా? ఇలా కూడా ఉండదు. అది ఎంత ఉంటుంది మేడం? చాలా ఎంత ఉంటుంది. చాలా మంది అంటారట, లక్ష్మి ఒరే వెంకటేశ్వర నీ కంటిలో నలుసుంది, నీ కంటిలో నలుసుంది అంటారట. ఎందుకని ఈ కంటిలో ఏముంది? దూరం ఉందంట నలుసి. అంటే ప్రియుల అంతిమ లోకంలో సామెత, మనం ఒక వేలుతో ఒక వ్యక్తిని చూపిస్తే ఎన్ని ఏళ్ళు మనం చూపిస్తున్నాయి చూసారా? ఈ 3 ఏళ్ళు మనం చూపిస్తా ఉన్నాయి. ఇలా నేను మీకు 1 ఏళ్ళు చూపించానంటే నా వైపు 3 ఏళ్ళు తిరుగున్నాయి. అవునా? కనుక గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరికైనా మనం ఏదైనా ఒకరిలో నువ్వు ఇలా మాట్లాడతావు తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, నువ్వు అలా చేయకూడదు అని ఎదటి వాళ్ళకి చెప్పినప్పుడు అదే తప్పులు అవే పొరపాట్లు మనం చేస్తే మనకంటే బుద్ధిహీనులు మరెవరో లేదు. అదే చెప్తున్నాడు. మొదటగా నీ కంటిలో ఉన్న తోలు తీసేసుకో, అప్పుడు నీ కళ్ళు ఇంకా బాగా తేటగా కనిపిస్తాయి. స్తోత్రం చెప్పండి. నీ కళ్ళు ఇంకా బాగా తేటగా కనిపిస్తాయి. నీ కళ్ళు బాగా తేటగా కనబడాలంటే నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసేసుకో. అందుకనే బైబిల్లో ఓ మాట ఉంటుంది, తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నీకు అర్థమైందా? అర్థమవుదా? ఏం చేయకూడదు? మనము తీర్పులు తీర్చకూడదు. నువ్వు చాలా రైట్, నువ్వు చేసింది రైటే, ఆడే నీకు తెలుసా ఆడేం చేశారు ఏం చేశారు? తీర్పు తీర్చకూడదు. వాది ప్రతివాది అంటాడు బైబిల్లో. ఇప్పుడు నాకును అఖిల్కి గొడవ వచ్చిందండి, నేను చెప్పాను మీకు. ఏం చెప్తాను? నా తరపున అంతా రైటే చెప్తాను. అవునా? నేను రైట్ గా మాట్లాడతాను మీతో. అప్పుడు మీరేమని అనుకుంటారంటే, ఆయన మాస్టర్ గారు అంతా రైటే, కరెక్టే, అఖిమే తేడా అను. అప్పుడు అఖిం చెప్పడం మొదలెట్టారు అనుకోండి, అఖిం మాట్లాడిన వాడు ఏమంటారంటే, అబ్బాయి అఖిం చాలా కరెక్ట్, మాస్టర్ గారు రాంగ్. అవునా కదా? దూరం దూరం కూర్చోరు మీరంతా చక్కగా. ఏమంటే గమనించండి. అంటే అందుకని బైబిల్ అంటుంది వాది ప్రతివాది. వాది లేనప్పుడు, ప్రతివాది లేనప్పుడు వాది చెప్పే మాట్లాడతా రైట్ కనిపిస్తాయట. అందుకనే తగ్గు తెచ్చేటప్పుడు ఇద్దరిని ఎదురు కుదిరేడతారు. తెలుసు స్తోత్రం చెప్పండి, నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటారు. అంటే అప్పుడు తప్పించుకుంటా కొడదేక. మీకు అర్థమైందా? కాబట్టి మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డగా ఎవరికి మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. మనము ఏం చేయాలి? మన జీవితాల్లో మనల్ని మనమే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి తప్ప ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించేవారుగా ఉండకూడదు. నేను అంటాను, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటే ఉండొచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ మన లోపాలను మనమే ఏం చేసుకోవాలండి? ఏమ్మా అర్థమవుతుందా? మన లోపాలను మనమే సరి చేసుకోవాలి. ఏమన్నాడు చూడండి, 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము ఆ పని చేద్దామా. తెలుసు స్తోత్రం చెప్పండి. మనం అందరం ఏం చేయాలంటే, అమ్మా మనం చేయవలసిన పని ఏంటంటే మన కంటిలో ఉన్న దూలాలు తీసేసుకోవాలి.
దూరాలంటే దేవునికి విరోధమైనది. దూరాలంటే మన కళ్ళు స్పష్టంగా కనబడకుండా గుడ్డితనాన్ని కలిగజేసేవి, ఆత్మీయ గుడ్డితనానికి వెళ్ళిపోయేవి. అవేమైనా సరే మనము వాటిని తీసేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియులుగా మరి మూడవదిగా మన కంటిలో ఉన్నటువంటి దూరం. ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడాడు. ఏం మాట అంటే వేషధారి అన్నాడు. వేషధారి అంటే ఏంటి? వేషధారి అంటే ఏంటి? మనకి ఇదివరకు బుడమొక్కలోడు వచ్చేవారు. బుడమొక్కలోడు తెలిసే మీకు? బుడమొక్కలోడు మళ్ళాను పులి యాసం, శైత్యాసం, ఈ యాసని పగటాసిగాడు అంటారు. వాళ్ళని పగటాసిగాడు. ఆ రాయి చెట్టు కాడికి వచ్చి ఆ రాయి చెట్టు కాడ ఆగి అక్కడ ఏం చేసేవారంటే తలపాగా ఇంకా ఏ యాసం వెళ్తే ఆ యాసము అక్కడ కాసేపు కూర్చుని ఆ వేషమంతా వేసుకుని అప్పుడు ఊళ్ళో ఊగుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ రాయి చెట్టు కాడ ఆగి, నేను చిన్నప్పుడు చదువుకోండి, ఆ వేషాలన్నీ వేసుకుని ఆయన కట్టేసుకుని మోదట వేసుకుని వెళ్ళిపోతా ఉండేవాడు. దేవుని చెప్పండి. అంటే వాడు ఏం చేస్తాడు? పగటేసం అంటే పట్టపగల వేషం అన్నమాట. ఎందుకో వాడు ఆ సిద్ధేసి మెదడు సిద్ధి కాదు, ఇంకేమో రకరకాల వేషాలు వేసుకుంటారు వాడు. ప్రియులుగా మనల్ని కూడా దేవుడు వేషధారి అంటే ఈ రోజున క్రైస్తవులు ఎందుకని మాట దేవుడు భక్తి పరులా కనిపిస్తారు, వాడు భక్తుడు. నీతి మంతుల్లా కనిపిస్తారు, వాడు నీతి ఉండదు. యథార్థ పరులా కనిపిస్తాడు, వాడు యథార్థత ఉండదు. లోకం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి ప్రభు అంటారు, మిమ్మును బట్టే నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊడు లేకపోయినా బ్రతకొచ్చు, బట్టలు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ మంచి పేరు లేకపోతే మనం బ్రతకలేమండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఊడు లేకపోయినా పర్లేదండి, బట్టలు లేకపోయినా పర్లేదండి. సమాజంలో మనకి ఏం కావాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. అబ్బాయి నువ్వు చెడిపోవడం అంటే చితికిపోయి, నువ్వు ఆర్థికంగా చితికిపోయినా పర్లేదు, కానీ నీకు చెడ్డ పేరు రాకూడదు. ఒక్కొక్కరు ఉంటారండి, ఊళ్ళో అందరికి టోపీ పెట్టేస్తాడు, ఆడు ఒళ్ళు మీద కాళ్ళు తిరుగుతుంటాడు. పేదలందరూ దోచేసుకుని ఆడకి వీళ్ళకి మాయమాటలు చెప్పి మాకు ఎంతో అవసరం వచ్చింది, వాళ్ళ అచ్చకి 2 లక్షలు అని చెప్పి డబ్బులు దోచేసుకుని ఆడు డబ్బులు ఇవ్వడాక పడాయని తిరుగుతుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మంచి ప్రవర్తన, అది మంచి నడవడిక అంటారా? మనం వేయమైపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రము రాకూడదు. మనం నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతి కలిగిన వారైనా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారైనా ఉండాలి. ఇక్కడ అంటాడు వేషధారి. ఏమన్నా చెప్పండి? వేషమేయకూడదు. మనము దేవుని సన్నిధానంలో ప్రియులుగా యథార్థవంతులుగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తాం ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోదిగా మన సహోదరులతో మొదటగా మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. మూడోదిగా మొదటగా మన కంటిలో ఉన్న దూరాన్ని మనము తీసేసుకోవాలి. ప్రియులు, నాలుగవదిగా చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రియులు, ఇక్కడ చెప్తున్నాడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనసుతో, మన పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటిది అన్నాడు.
ఇది మొదటిది, ముఖ్యమైనది. ఈ రోజున మరి ఎవరిని ప్రేమిస్తున్నాం? ఇతర నా మాటలు, యేసు ప్రభువుని రక్షించాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మనకందరికీ ఒక లోకం ఉంది, అది పరలోకం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక అర్థం అవుతుంది ఏంటంటే, ఇక్కడ కొద్దిగానే ఉంటాం, ఎల్లప్పుడూ ఉంటాం, 170 80 ఏళ్ళు ఉంటాం, అంతవరకే. ఏదో రోజున మనిషి మాత్రం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పరలోకం వెళ్ళాలి, అంటే స్వర్గానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం దేవునికి ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఆయన కంటే ఎక్కువ దేవుని కూడా మనము ప్రేమించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించిన అదేమవుతుంది తెలుసా? బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన. కొంతమందికి ఏమండి వాళ్ళ ఉద్యోగమే వాళ్ళకి ఒక విగ్రహారాధన లాగా ఉంటుంది. కొంతమందికి భర్త ఒక విగ్రహం, భార్య ఒక విగ్రహం, పిల్లలు ఒక విగ్రహం, పొలం ఒక విగ్రహం, వింటున్నారా? బంధువులు ఒక విగ్రహం. బంధువులు వచ్చారనుకోండి, ఆదివారం ఆడ పని మాట్లాడు, కొంతమంది ఆడ తెగి బొబ్బలు గీలంటే ఆదివారం బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆడకి కూరలో 3 మాసాలు 1 మాసాలు ఉంటుంది కాదు. తెలుసుకోవద్దు చెప్పండి. ఆడ వెంటనే అక్క చాలా టైంకి వచ్చేసారు, ప్రార్థన కదా, చాలా చక్కగా టైంకి వచ్చేసారు, నడవండి మందిరం వెళ్ళిపోదాం, ప్రార్థన అయిపోయి వచ్చాక కార్యక్రమాలు చేసుకుందాం, మాట్లాడుకుందాం, అమ్మడల గారు ఓనరా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నడవండి చర్చికి వెళ్ళిపోదాం. తెలుసుకోవద్దు చెప్పండి. జన్మలో మీ ఇంటికి రారు మన. ఎందుకు రారు? ఆడ సైతాన్ని పొద్దుంటుంది కదా, ఇంకా సైతాన్ని రాదు. అక్కడ వెళ్తాడు, బదులు తీసుకెళ్తారు. స్తోత్రం చెప్పండి. ఈయన సింగారం వెళ్ళారంటే బాబు మందిరం తీసుకెళ్ళిపోతారు, వాక్యం వినిపిస్తారు, వాక్యం వింటే వేలు మారిపోతారని చెప్పి ఇంకెన్నడూ మీ ఇంటికి ఆదివారం తీసుకురారు సైతం. స్తోత్రం చెప్పండి. వాళ్ళు పెట్టి దెయ్యం వదిలిపోతున్నట్టు అలా కాకుండా రాగానే నీకు దెయ్యం పెట్టేసి ఆ మొగుడినేమో 3 మాసం తీసుకురా, ఆ మాసం తీసుకురా, ఈ మాసం తీసుకురా అని చెప్పి ఆ మసాలాలు ఊరేసేసి, అవి ఊరేసేసి, ఆ పలవలు చేసేసి ఇక 2 దాకా పొయ్యి దగ్గరే ఉండి ప్రార్థన చేయలేదు. ఇప్పుడు నీకు ఎవరు విగ్రహం అయ్యారు? మీ అన్నయ్య నీకు ఒక విగ్రహం అయ్యాడు, మీ అక్క నీకు ఒక విగ్రహం అయ్యింది, నీ బంధువులు నీకు ఏమైపోయారు? ఒక విగ్రహం అయిపోయారు. ఆదివారం రావడము, ఆదివారం మందులు మానేయడం అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది నీ మీద, అంత కోపం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మీకోసం ప్రాణం పెట్టానా? చెప్పండి. మీకోసం నేనేం త్యాగం చేశానా? నాకే చాలా కోపం వచ్చింది. దానివల్ల మీరు ప్రార్థన మానేసి ప్రాణం పెట్టుడు ఎలా కూడా చెప్పండి. అసలు నేను మీకోసం ఏమి త్యాగం చేయలేదు, కేవలం మీకోసం ప్రార్థన చేస్తాను అంతే. రోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, అంతవరకే నా పని. మీకు అర్థమవుతుందా? కానీ అటువంటి రోజు ప్రార్థన చేస్తే మీరు ఆదివారం ప్రార్థన కనిపించకపోతే నాకు ఎంత కోపం వస్తుంది, నాకు కోపం వచ్చారు. రాళ్ళకి మారేస్తారు అని ఎంతగా బాధపడిపోతుంటాను. ఏమంటే ఒక మనిషిగా నాకే అంత బాధ ఉంటే నీకోసం మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి ఎంత బాధ ఉంటుంది. ఉంటుందంటారా? ఉంటుందంటారా? ఆయనకి మన కోసం రక్తం కాచి ప్రాణాలు పెట్టి ఎన్నో అవమానాలు గుద్దులు తిని ఆయన మన కోసం ప్రాణం అర్పిస్తే ఆయన మర్చిపోయి పొలగొట్లంట ఎవరిని కూర్చో ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరుగుతూ ఉన్నామనుకోండి, ఆదివారం ప్రార్థన మానేసి సంగతి వదిలేసి ఎంతగా విలపించేస్తాడండి ఆయన, ఎంతగా బాధపడిపోతాడండి దేవుడు. ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించండి ఒకసారి. దేవుడికోసారి స్తోత్రం చెప్పండి. అందుకని బైబిల్ చెప్తుంది మనం మొదటగా దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా ఎటువంటి ఒక్కొక్కరు చినుకులు ఆడుతానండి, చినుకులు ఆడుతుంటే అయ్యగారండి వర్షం బయలుదేరిన వర్షం వచ్చిందండి అయ్యారు.
చచ్చిపోతావా వర్షం తడితే ఏమంటారు? నవ్వుతుంది, ఇలా నవ్వుతుంది. వాళ్ళు పొళ్ళు బయలుదేరుతుంది కదా, అయ్యగారండి బయలుదేరుతుంటే వర్షం వచ్చేసిందండి అయ్యగారు. వర్షం వస్తే ఉద్యోగం మానం, వర్షం వస్తే పొలం పనులు మానం, వర్షం వస్తే ఊరు మానం, వర్షం వస్తే ప్రార్థన మానేయండి. అంటే ఏమీ లేదు. దేవుడు అంటే భయము లేదు, ఆయన అంటే ప్రేమ లేదు. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఆదివారం మందిరానికి వెళ్ళిపోవాలంటే తెలుసుకోవద్దు. హల్లెలూయా. దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి. నా దేవునికి నా ముఖం కనబడాలి మందిరంలో, నేను ప్రభుని ఆరాధించాలి. తెలుసుకోవద్దు. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రేమించేవారైనా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమించేవారు. దుష్టుడైన సైతాన్ ఏం చేస్తాడంటే డబ్బు ఇచ్చి మందిరం ఆపేస్తాడు. ఏమిచ్చి? డబ్బు ఇచ్చి మందిరం ఆపేస్తాడు. ఆశీర్వాదాలు ఇచ్చి మందిరాన్ని రాకుండా చేస్తాడు. దీవెనలు ఇచ్చి మందిరాన్ని రాకుండా చేస్తాడు. అవన్నీ మనం గుర్తుంచుకుని వెలుగు తెచ్చుకున్నామో నేను మానకూడదు. హల్లెలూయా. నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుడికి నా ముఖం కనబడాలి, ఆయన నేను ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన సేవించాలి. ఆయన ప్రియులు ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేనికోసారి స్తోత్రం చెప్పండి. కనుక మొదటిగా క్రైస్తవుడు చేయవలసిన పనులు ఏం చేయాలని చెప్పాను? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి వెతకాలి. రెండవదిగా మొదటిగా నీ సహోదరుడు సమాధాన పడాలి. మూడవదిగా మొదటిగా నీ కంటిలో ఉన్న దూరాన్ని తీసేసుకోవాలి. నాలుగవదిగా మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియులు ఐదవదిగా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 44:30. యెహెజ్కేలు గ్రంథం 44:30. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. నీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోను తొలుచూను వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివి యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూస్తారా ప్రియులారా, మన ప్రతిష్ఠిత అర్పణ అన్నిట్లో తొలుచూలు వాటిలోనట ప్రథమ ఫలాలన్నిటిలోను మొదటివి ఎవరికి ఇవ్వాలి? మొదటివి ఎవరికి ఇవ్వాలి? యాజకుడు అంటే దైవజనుడికి మనం ఇవ్వాలి. మొదటి పేరుగా తెస్తారు కదా, మొదట ఆనవుగా చేస్తారు, మొదట కోడి పిల్లలను కూడా చేస్తారు. అవునా? ఎక్కడా కొంతమంది మొదటి చేతలు ఎత్తారండి, మొదటి కూలిపళ్ళు ఎత్తున్నారా? మొదటి కూలిపళ్ళు దేవుడికి ఇవ్వాలి, మొదటి జీతం దేవుడికి ఇవ్వాలి. ప్రథమ ఫలాలు అన్నీ కూడా మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలి. నా మాట దేవుడి మాట. చదవన మాట. ప్రతిష్ఠిత అర్పణలన్నిటిలోను తొలుచూలు వాటన్నిటిలోను మొదటవి. ఇంకేమన్నాడు? ప్రథమ ఫలాలన్నిటిలోను మొదటవి. ఫలాలలోను తొలుచూలు వాటిలోను మరి అవి యాజకుల వగును. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు. ఏ కలిగినట్లు? మన కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు కనుక ముందుగా పిసికిన పిండి మొత్తం అంటే గుప్పుడు బియ్యం అంటాం కదా మనం. వింటున్నారా? మీరు వండుకునే గుప్పుడు మొదటి గుప్పుడు ఏం చేయాలి? తీస్తున్నారా? బియ్యం తెస్తున్నారు, నాకు తెలుసు. అది కాదు, బియ్యం పెట్టిలో పోసు వచ్చేది కాదు. చాలా మంది బియ్యం పెట్టిలో బియ్యం ఎన్నో పని పోసు ఇచ్చేస్తున్నారు. అనుకుంటున్నాను నాకు తెస్తారేమో కొంతమంది. అలా కాదు. అలా చేయాలంటే నువ్వు ఉదయము సాయంకాలము నువ్వు భోజనం వండేటప్పుడు
మీకు ఎన్ని తవులో 2 తవులో వండుకుంటారు కదా, దానిలోకి వెళ్ళి ఏం చేయాలి, గుప్పిళ్ళు తీసి ప్రక్కన పెట్టాలి. ఆ బియ్యంలో దశమ భాగం ఎంత, 2 గుప్పులు వస్తుంది, 1 గుప్పుడు వస్తుంది, ఆ గుప్పుడు వస్తే గుప్పుడు, 2 గుప్పుడు వస్తుంది, 2 అది తీసి పక్కన. అది నీకు తప్పుగా తెలుసుకోవద్దు చెప్పండి. నువ్వు తినే దాంట్లో తీసి ప్రక్కన పెడితే ఆ ఆహారంతో నీకు ఆరోగ్యం కూడా తెలుసుకోవద్దు చెప్పండి. అలాగ తీసిన బియ్యం వారం వారము ప్రభు సన్నిధికి తీసుకురావాలి. అది మొదటి తీసుకున్న ముద్ద అంతే తప్ప బియ్యం పెట్టులో ప్రతి వారం ఎన్నో కొన్ని బియ్యం పోసులు వచ్చేది కాదు. మొదటి ముద్ద ఏం చేయాలి, తీయమన్నాడు. ఏలే కాలంలో ఏం చేసింది, సారేపతి విధవరాలు ఏమండి, ఏ సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, అమ్మా మొదటి అప్పం నాకు ఇవి అన్నాడా లేదా? మొదటి అప్పం అన్నాడు, 3 ఇద్దరు తిన్న తర్వాత మిగిలితే నాకు ఇవి అన్నాడా? ఏమా ఏమన్నాడు? ఇప్పుడు వినండి నా మాటలు, నూనె వస్తుందని చెప్పాడు, అవునా? తర్వాత పిండి వస్తుంది అన్నాడు. పిండి వస్తుంది కదా, నూనె వస్తుంది కదా, ముందు నీ పొడుపు పెట్టుకో, తర్వాత నువ్వు తిను. పిండి వస్తుంది, నూనె వస్తుంది, నాకెట్టు అన్నాడా? అలా లేదు. అది విశ్వాసం కాదనే కాదు, అది ఏంటంటే నమ్మలేదని. అది అంతే కదండి, నమ్మక నువ్వు అలా చేస్తున్నావు. కానీ దేవుడు నమ్మితే ఏం చేయాలంటే మొట్టమొదటే దేవుడు సేవకుడు పెట్టమన్నాడు. తర్వాత నీకు నీ కొడుకు కూడా ఉంటుందని చెప్పు. అలాగే ఉన్నది, తెలుసుకోవద్దు చెప్పండి. కాబట్టి మొట్టమొదటిది ఏం చేయాలంటే మరి దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీకు ఆశీర్వాదం, నీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లుగా. అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే, మనం తినగా ఇంకా మిగలాలంటే, మనం భాగ్యం సంపాదించుకోవాలంటే, దేవుడి కృప మన మీద రావాలంటే మొదటి ముద్ద ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి, అనగా దైవ సేవకునికి మనము ఇచ్చేవారు. ఆరవదిగా నేను చెప్పి ముగిస్తాను చూడండి. మనం ఆరవదిగా మనం చూస్తే 7 రోజులు. మొదటిది మీరు చెప్పండి, వారానికి ఎన్ని దినాలు? వారానికి 7 దినాలు. వారానికి 7 రోజులు. 7 రోజులు. 7 రోజుల్లో మొదటి రోజు ఏది? మొదటి రోజు ఆదివారం, 7వ రోజు శనివారం. అనగా మొదటి రోజు ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలండి, ఆదివారము కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారంటే రొట్టె విరవడానికి కూడుకున్నారు. ఆదివారం ఏ రోజుని? వారంలో మొదటి రోజు, మొదటి వారం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. శనివారం 7వ రోజు, ఆదివారము మొదటి రోజు. కాబట్టి మొదటి రోజు, వారంలో మొదటి రోజు ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? చెప్పారు కదా, ఎన్ని పనున్న దేవుడికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆ మొదటి రోజు ఆదివారం దేవుడికి ఇచ్చేయాలి. కొంతమంది, నాకు ఒకటైతే తెలుసు, ఆదివారం ₹1,00,000 ఇస్తే కానీ వాళ్ళు పనికారు. మరి ఏం చేస్తారు? ఊళ్ళో తిరుగుతుంటారు. ఆదివారం మేము పనికెళ్ళం. మరి ఏం చేస్తారు? ఆ ఊరు ఈ ఊరు, ఆ ఇంటికి ఈ ఇంటికి. అది తెలుసు, ఒకళ్ళెంత తెలుసున్నా కదా. ప్రార్థన రావడం, పనికి వెళ్ళడం. అవతలింటికి వెళ్ళేది ఆదివారం మేము పనికి వెళ్ళమండి. మరి ఏం చేస్తారు? ఆ ఇంటికి ఆ ఇంటికి, ఆ ఊరు ఆ ఊరు తిరుగుతుంది. ఆదివారం నువ్వు ఎందుకు పని మానేసావంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి, పూజించాలి, సేవించాలి. కనుక ప్రియులారా, నేను మీకు 6 విషయాలు చెప్పవచ్చు. మొదటిగా మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మళ్ళా రెండవదిగా మొదటిగా మన సహోదరులతో మనము సమాధాన పడాలి. మూడవదిగా మొదటిగా మన కంటిలో ఉన్న
దోలాలు తీసేయాలి. ఎదనోళ్ళ కంట్లో నలుసుల గురించి మనకు వద్దు, ఎదనోళ్ళ గురించి మనకు వద్దు. మన కంట్లో ఉన్న దూరాలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి దేవుని విరుద్ధమైన నడవడిక, మన ప్రవర్తన మనలో మనం దిద్దుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా మొదటగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఐదవదిగా మొదటగా దేవునికి మనము ఇవ్వాలి. ఆరవదిగా మొదటి దినాన్ని కూడా దేవునికి మనము ఇవ్వాలి. అలా చేసే రోజున దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని అపారలోకపు తండ్రి మన అందరికీ అనుగ్రహించాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమె దైవ సందర్భాల్లో వచ్చండి. ప్రభురాత్రి భోజన సంస్కారం అనుకుంది. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి ఆదివారం